ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక ఉదయాన్ని మనకు ప్రసాదించి ఆయన సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని ధ్యానించడానికి, ఆ వాగ్దానం ప్రకారంగా మన దినచర్యను కొనసాగించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఇదే నన్ను మనకిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందామా. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 11వ వాక్యం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వేటి వలన? దేవుని న్యాయ విధులను, ఆయన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేక సంగతులను మనం గైకొనుట వలన గొప్ప లాభం కలుగుతుందంటండి. దాన్ని అనుసరించి నడటం వల్ల మన జీవితాలకి క్షేమం కలుగుతుందంట. ప్రతిరోజు మనం వాక్యాన్ని వింటున్నాం, ధ్యానిస్తున్నాం, చదువుతున్నాం. అంతేకాకుండా వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మలుచుకుంటూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన కృప, ఆయన సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉంచి మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నాడండి. ఈ దినాన్ని ఆయన న్యాయ విధులు, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించగల లోకంలో విచ్చలవిడితనంగా ఎవరికి నచ్చిన విధానంలో వారు జీవిస్తున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. వారు క్షేమం నందక లోకంలో ఎన్నో విధాలుగా నశించిపోతున్నారు. ఎన్నో అనారోగ్యంతో, ఎన్నో కీడులతో, ఎంతో విధములైన శాపాన్ని అనుభవిస్తూ, చాలా క్షోభను అనుభవిస్తూ ఎంతోమంది లోకంలో రకరకాల బాధలను కలిగి జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలంగా మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని అనుసరించి నడటం వల్ల ఆయన ధర్మశాస్త్రం ఇదిగో ఇది న్యాయంగా ఉంది, ఇది యథార్థంగా ఉంది, ఈ విధంగా నీవు నడవాలి, ఈ విధంగా నీవు జీవించాలి, ఈ విధంగా జీవిస్తే నీవు క్షేమం కలిగి ఉంటావు, నీవు లాభం పొందుతావు, నీకు మేలు కలుగుతుంది అని దేవుడు మనకు బోధిస్తూ ఉండగా, దైవజనుల ద్వారా అనేక వాక్య సందేశాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా, ఆ వాక్యాన్ని ఎంతమంది గైకొంటున్నారో, ఎంతమంది దాన్ని అనుసరిస్తున్నారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో క్షేమంగా ఉండగలుగుతున్నారు. ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో వాటి వల్ల నీవు క్షేమం నొందుతావు. వేటి వలన అంటే దేవుని న్యాయ విధులను అనుసరించి నడవడం ద్వారా నువ్వు క్షేమాన్ని పొందుతావు, నువ్వు లాభాన్ని పొందుతావని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో రోడ్డు మీద వెళ్తున్న వారికి అనేక హెచ్చరికలు కనపడుతూ ఉంటాయి, బోర్డులు కనపడుతూ ఉంటాయి. ఇదిగో ఇది ప్రమాదకరమైన మలుపు, ఈ మలుపుని దాటేటప్పుడు చాలా జాగ్రత్త, చాలా స్లోగా వెళ్ళని కొన్ని హెచ్చరిక బోర్డులు కనపడుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఆ స్పీడ్ తగ్గించుకుని ఎవరైతే జాగ్రత్తగా వెళ్తారో వాళ్ళకి ఏ విధమైన ప్రమాదం జరగకుండా, ఏ యాక్సిడెంట్ అవ్వకుండా చాలా సేఫ్గా వారు ప్రయాణం కొనసాగించగలుగుతారు. లేకపోతే ఆ హెచ్చరిక నాకేంటి దాన్ని ఆ బోర్డు వైపు చూడకుండా, దాన్ని చదవకుండా, దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారు స్పీడ్గా పోతుంటే మార్గ మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో విధమైన భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటుంది. ఎంతోమంది ఆ విధమైన స్పీడు వల్ల యాక్సిడెంట్లు కొని తెచ్చుకుంటున్నారు. అయితే వారు భయంకరమైన ప్రమాదానికి గురైపోతున్నారు. చాలామంది మరణిస్తూ ఉన్నారు. చాలామంది కాళ్ళు చేతులు ఇరిగిపోయి, నడుము ఇరిగిపోయి, భయంకరంగా తలకు గాయాలు తగిలి ఎంతమంది హాస్పిటల్ పాలైపోతున్నారు. ఎందుకని అంటే ఆ హెచ్చరికని ఎవరైతే క్యాచ్ చేస్తారో, లేకపోతే దాన్ని అనుసరించి భయపడి జీవిస్తారో, భయపడి ప్రయాణం చేస్తారో వారికి ఏ శోధన రాదు. అదేవిధంగా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉండగా దాని ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో, ఆ వాక్యపు వెలుగులో ఎవరైతే జీవిస్తారో, వారి నడతలు సరిచేసుకుంటారో, వారు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తారో వారికి ఎటువంటి శోధన వచ్చినప్పటికీ, ఎటువంటి ప్రమాదం వచ్చినప్పటికీ, ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ, ఎటువంటి వ్యాధి వచ్చినప్పటికీ, ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు తప్పించి రక్షించగలిగినటువంటి దేవాది దేవుడు. అట్టి విధమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివి ఆయన న్యాయ విధులను మనం అనుసరిస్తూ మనం జాగ్రత్తగా జీవించినట్లయితే, శ్రద్ధ కలిగి మనం నడుచుకున్నట్లయితే, వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ప్రతి శోధన నుంచి మనం తప్పించబడతాం. ఈ దినాన్ని ఎటువంటి ఆపదలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి అపాయంలో ఉన్నా దేవుని వాక్యాన్ని ధ్యానించుకో,
దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుకో, దాని ప్రకారంగా నీవు జీవించు, ప్రార్థనాపూర్వకంగా నీ ప్రయాణాన్ని కొనసాగించు. ప్రతి ఆపద దేవుడు నీకు తప్పించి సురక్షితంగా నిన్ను జీవింపచేస్తాడు. అటు విధమైన కృప నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక.